లలిత సంగీత సరస్వతీ సెలవు. లలిత సంగీత సామ్రాజ్ఞి తేనెలూరే గళం, కోకిల స్వరంతో ఆణిముత్యాల్లాంటి పాటలను ఆలపించిన తొలితరం సినీ నేపథ్య గాయని రావు బాలసరస్వతీదేవి 97 సంవత్సరాలు ఇక లేరు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం 8 గంటలకు మణికొండలోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆమె అసలు పేరు సరస్వతీదేవి. నేను చూసిన తొలి సాంస్కృతిక కార్యక్రమము వీరిదే. సిటీ సెంట్రల్ లైబ్రరీలో చొక్కా వెంకటరమణ గారి ఆహ్వానం మీద నేను రావు బాలసరస్వతీదేవి గారి తొలి కార్యక్రమానికి, అంటే వాళ్ళు చేసిన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. అదే నా మొదటి సాంస్కృతిక కార్యక్రమం. ఆ తర్వాత పుంకాలుగా నేను కార్యక్రమాలు చేయడానికి ప్రేరణనిచ్చింది ఆ కార్యక్రమం. సో ఆ రకంగా సరస్వతీదేవి గారితో నా అనుబంధం మరువరానిది. 1800 సంవత్సరం తర్వాత, అంటే 1937లో వచ్చినటువంటి బాలయోగిని చిత్రంలో ఆమె పేరుని బాలసరస్వతీదేవిగా చేశారు. అప్పటి నుంచి అదే పేరును ఆమెకి స్థిరపడిపోయింది. సరస్వతీదేవి తన 4వ ఏటనే స్వస్థలం గుంటూరులో రత్నమహల్ థియేటర్ స్టేజ్ మీద పాటలు పాడారు. 6వ ఏట హెచ్ఎంవి గ్రామ్ఫోన్ రికార్డ్ కంపెనీ ద్వారా సోలోగా పాడి సంగీత ప్రియులను రంజింపజేశారు. దరిమిలా సినిమాల్లో తన అమృత గానంతో తెలుగు సినీ సంగీత అభిమానుల హృదయాలలో చిరస్థానం సంపాదించుకున్నారు. కోలంక రాజుతో వివాహానంతరం రావు బాలసరస్వతిగా మారారు. సరస్వతీదేవి 1929 ఆగస్టు 29న మద్రాసులో తన అమ్మమ్మ గారింట జన్మించారు. ఆమె తల్లిదండ్రులు విశాలాక్షి, పార్థసారథి దంపతులు. తండ్రి సొంతూరు గుంటూరు. సుప్రసిద్ధ సినీ నటి, దర్శకురాలు, నిర్మాత అయిన విజయనిర్మల బాలసరస్వతికి స్వయాన మేనమామ కూతురు. రావు బాలసరస్వతీదేవి తన తండ్రి ప్రోత్సాహంతో ఆలత్తూరు సుబ్బయ్య వద్ద కర్ణాటక సంగీతం, ముంబైలోని వసంత్ దేశాయ్ దగ్గర హిందుస్థానీ సంగీతం నేర్చుకున్నారు. హెచ్ఎంవి వారి రికార్డులు విన్న దర్శకుడు సి పుల్లయ్య ఆమెకు సతీ అనసూయ సినిమాలో అవకాశం ఇచ్చారు. 1936లో ఈ చిత్రం విడుదల కాగా పారితోషికంగా ఆమెకు $200 ఇచ్చారు. భాగ్యలక్ష్మి చిత్రంలో తిన్నె మీద సిన్నోడ పాటతో నేపథ్య గాయనిగా పరిచయం అయ్యారు. అక్కడి నుంచి దేవదాసు, షావుకారు, చెంచులక్ష్మి, జయసింహ, తెనాలి రామకృష్ణ, స్వప్న సుందరి, పిచ్చి పుల్లయ్య తదితర తెలుగు సినిమాలతో పాటు తమిళ, కన్నడ, సింహళ భాషల్లో 2000కు పైగా ఆమె పాటలు పాడారు. ఇక ఆమె పాటతోనే ప్రారంభం. మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో 1940లో లలిత సంగీతం బాలసరస్వతీదేవి పాటతోనే ప్రారంభమైంది. తర్వాత 1948లో విజయవాడ ఆకాశవాణి కేంద్రం కూడా ఆమె గాత్రంతోనే శ్రోతలకు పరిచయం అయింది. 1940 నుంచి 50 మధ్య కాలంలో ఎస్ రాజేశ్వరరావుతో కలిసి ఆమె ఆలపించినటువంటి లలిత గీతాలు రేడియో గ్రామ్ఫోన్ రికార్డుల ద్వారా తెలుగు నాట మారు మ్రోగాయి. సాలూరి సన్యాసరాజు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆరుద్ర, ఇంద్రగంటి హనుమశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు వంటి ఎందరో మహానుభావుల గీతాలు ఆమె కంఠంలో కొత్త హొయలు పోయాయంటే అతిశయోక్తి కాదు. మీరాబాయి భక్తి గీతాలకు సినారే తెలుగు అనువాదాలు ఆలపించి శ్రోతల నీరాజనాలు అందుకున్నారామె. హిందీలోనూ పలు భక్తి గీతాలని ఆలపించారు. కోలంకరాజు ప్రద్యుమ్న కృష్ణ సూర్యారావుతో 1944లో ఆమె వివాహం జరిగింది. అప్పటి నుంచి అడపాదడప పాడుతూ వస్తున్న రావు బాలసరస్వతి 1959 నుంచి సినిమాల్లో పాటలు పాడడం పూర్తిగా మానేశారు. జయలలిత సాయం. సతీ అనసూయ చిత్రంతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసిన బాలసరస్వతి అపవాదు, భక్త తుకారం, ఇల్లాలు, మహానంద తదితర తెలుగు చలనచిత్రాల్లో సహాయ నటిగా, సువర్ణమాల, రాధిక సినిమాలలో కథానాయికగా నటించారు. తమిళంలో భక్త కుచేల, బాలయోగిని, తుకారాం, తిరునీలకంఠన్తో పాటు దాసెప్పెన్ చిత్రంలో ప్రముఖ నటుడు ఎంజీఆర్ సరసన కథానాయక పాత్రను పోషించారు. భర్త మరణానంతరం తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ను కలిసి తన కష్టాలను వివరించడంతో హైదరాబాద్కు తరలి రావాల్సిందిగా ఆమెకు సూచించారు. ప్రభుత్వం నుంచి తగిన సహకారాలు అందిస్తామని మాటిచ్చారు. అలా 1995లో సరస్వతి కుటుంబంతో సహా బెంగళూరు నుంచి హైదరాబాద్కి మారారు. కానీ ఆమె వచ్చిన 3 నెలలకే ఎన్టీఆర్ మరణించడంతో తమకు సహాయం చేసేవారు లేక చాలా అవస్థపడినట్లు సందర్భంలో బాలసరస్వతి చెప్పారు. తర్వాత జయలలిత సీఎంగా ఉన్నప్పుడు అన్నా అవార్డుతో సత్కరించడంతో పాటు చెన్నైలో 3 గదుల ఫ్లాటు, 10 లక్షల రూపాయల నగదును
అందించారు. అలాగే ఏపీలోని గత ప్రభుత్వం 10 లక్షల రూపాయల నగదుతో లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డును ప్రదానం చేసింది. ఇంకా మరెన్నో అవార్డులు సత్కారాలు ఆమె అందుకున్నారు. గుర్తింపు తెచ్చినటువంటి పాటలు, ఆమెను గుర్తింపు బాగా తెచ్చిన పాటలు ఏంటంటే బాలసరస్వతీదేవికి మంత్రస్వరం అని అభిమానులు కీర్తించేవారు. ఆమెది ఎవ్వరికీ అనుకరణ కానీ సొంత గొంతు కానీ ఆమెను ప్రశంసించేవారు. అందం చూడవయ్యా ఆనందించవయ్యా తానే మారేనా ఇంత తెలిసి ఉండి అనే పాట దేవదాసులో, ఎల్లవేళయందు నీ చక్కని చిరునవ్వులకే పిచ్చిపులలో, రారాదో రాచిలుక చిన్న కోడల్లో, గోపాలకృష్ణుడు రాధికలో, ఓ ఓగుదునే ఉయ్యాల శాంతి వంటి సినిమాల్లో పాటలు ఆమెకు విశేష ఆదరణను తెచ్చిపెట్టాయి. అలాగే ఓ పరదేశీ, మనసైన చెలి పిలుపు, మదిలోన మధుర భావం వంటి ఆమె పాడిన హిట్ పాటల్లో మరికొన్ని. ఆహుతి 1951 సినిమాకు మహాకవి శ్రీశ్రీ రాసినటువంటి తొలి సినీ గీతం ప్రణయమే పోయేనా బలి అయి పాడింది ఆమెనే. భర్త మరణానంతరం 1974లో విజయనిర్మల కోరిక మేరకు సంగం చెక్కిన శిల్పాల చిత్రంలో పోయి రావమ్మ అత్తారింటికి అపరంజి బొమ్మ అనే అంపకాల పాట పాడారు. అదే ఆమె చివరి సినీ గీతం. తన 80వ ఏట స్వీయ సంగీత దర్శకత్వంలో కృష్ణుడిపై పలు గీతాలు ఆలపించారు. వాటిని రాధా మాధవం సీడీగా తీసుకొచ్చారు. బాలీవుడ్ సంగీత దర్శకుడు నౌషాద్ బాలసరస్వతి గాత్రానికి ముగ్ధుడై వుడన్ ఖటోలా చిత్రానికి 2 పాటలు పాడించడం విశేషం. అక్కడి సంగీత దర్శకులకు తన గొంతు నచ్చి ముంబైకి ఉండిపోమన్నారని, అయితే తాను అక్కడ ఉంటే వాళ్లకు పాటలు పాడవని లతా మంగేష్కర్ చెప్పడంతో వాళ్ళు తనకు క్షమాపణ చెప్పి పంపించేశారని బాలసరస్వతి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కేలో చెప్పారు. సినీ ప్రముఖుల నివాళి